బెంగాల్‌లో మమతకి సంబంధించినటువంటి పరిణామం అత్యంత కీలకమైనటువంటి పరిణామం. ఏంటయ్యా అంటే 34,00,000 మంది ఓటర్లు. ఓ పక్కన ఆవిడ సర్‌ని వ్యతిరేకిస్తూ, రచ్చరచ్చ చేస్తూ, బీఎల్ఓలను బెదిరిస్తూ, రకరకాల విన్యాసాలు చేస్తుంది. చివరికి ఈడీ లాంటి వాళ్ళ మీద దాడుల ద్వారా హీరోయిన్ కిందన నాయకత్వం వహించుతున్నటువంటి మహిళ కిందన ప్రొజెక్ట్ అవుతోంది. బీజేపీకి సరైనటువంటి మనిషి ఈమె అన్న ప్రచారం చేయించుకోవడంలో సక్సెస్ అవుతోంది. రాహుల్ గాంధీకి చేత కాదు బీజేపీని కంట్రోల్ చేయాలంటే ఈమెకే ఐఎన్‌డీఏఏ అధ్యక్షురాలి హోదా ఇవ్వాలన్నటువంటి స్థాయికి ప్రచారాన్ని తీసుకెళ్తోంది. అదంతా పక్కన పెడితే ఇప్పుడు తాజాగా వాళ్ళ రాష్ట్రంలోనే 32,00,000 మంది ఎవరైతే ఓటర్లు ఉన్నారో 32,00,000 మంది ఓటర్లకి అంటే టోటల్‌గా 54,00,000 మందిని ఐడెంటిఫై చేశారు. డబుల్ ఓటు లేకపోతే చనిపోయినటువంటోళ్ళు వాళ్ళకి సంబంధించి అక్కడ నిర్దేశిత ప్రదేశంలో లేనటువంటి 32,00,000 మందికి వాళ్ళకి మ్యాప్ చేసి వాళ్ళకి ఎక్కడైతే అడ్రస్‌లు ఇచ్చారో ఆ అడ్రస్‌కి వెళ్లి చూస్తే నోటీసులు ఇద్దామంటే మనుషులు లేరు. చివరికి